ఈ పరాభవన సంవత్సరంలో ధనుస్సు రాశి వారికి ఎలా ఉంటుందని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ధనుస్సు రాశిలో మూల 4 పాదములు ఏ, యో, బా, బి అనే అక్షరాలు వస్తాయి. పూర్వాషాఢ 4 పాదములు బు, ధ, భ, డ అనే అక్షరాలు వస్తాయి. ఉత్తరాషాఢ 1వ పాదం బే అనే అక్షరం వస్తుంది. ఈ రాశి వారికి ఆదాయం 14, వ్యయం అంటే ఖర్చు 11, పూజించేటువంటి వారు 5, అవమానించేటువంటి వారు 6. ఈ విధంగా పరిశీలిస్తే మీకు మొదట్లోనే అర్థమైపోయి ఉంటుంది మీ పరిస్థితి ఎలా ఉంటుందో. ఈ రాశి వారికి జూన్ 1వ తారీఖు వరకు గురువు సప్తమంలో ఉండడం వలన ఈ రాశి వారు చేపట్టిన కార్యాలన్నీ ఖచ్చితంగా విజయవంతం అవుతాయని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. అన్ని కార్యములు అంటే ఉద్యోగ విషయం కానీ, వ్యాపార విషయం కానీ, వివాహ విషయం కానీ, ఇల్లు కట్టడం కానీ, వాహనం కొనడం కానీ, ప్లాట్ కొనుక్కోవడం కానీ, విదేశయానములు చేయడం కానీ, ఏ విషయమైనప్పటికీ కూడా జూన్ 1వ తారీఖు లోపల మీరు పట్టుదలతో శ్రమించి చేసినట్లయితే మీకు అద్భుతమైన ఫలితాలు వస్తాయని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. భూ సంబంధిత విషయాలలో కూడా చక్కటి అనుకూలమైన సమయము. అంటే ప్లాట్ కొనుక్కోవడం కానీ, లేదంటే భూ సంబంధ వ్యవహారాల్లో ఇంతకుముందు మీకు ఏదైనా మీ యొక్క దాయాదులతో కానీ, మీ కుటుంబ సభ్యులతో కానీ మీకు ఏదైనా ఇబ్బందులు ఉన్నట్లయితే అవి జూన్ 1వ తారీఖు లోపల మీరు వాటిని పరిపూర్ణం చేయగలుగుతారు. అట్లాగే వాహనాలు కూడా, నూతన వాహనం కూడా కొనుగోలు చేసేటువంటి అవకాశం ఉంది. సంతాన విషయంలో కూడా చక్కటి అనుకూలమైనటువంటి కాలము అని చెప్పవచ్చు. ఎందువల్లంటే ఈ సంవత్సరం రాశిలో దేవగురువు అయినట్టు బృహస్పతి రాశి త్రయ సంచారం చేస్తున్నాడు. అంటే మిథున రాశిలో, కర్కాటక రాశిలో, సింహరాశిలో ఈ విధంగా 3 రాశులు మారుతున్నాడు. అందువల్ల ఒక్కొక్క రాశిలో ఉన్నప్పుడు ఒక్కొక్క రకమైన ఫలితం చెప్పవలసి ఉంటుంది. ఇప్పుడు ప్రస్తుతానికి జూన్ 1 వరకు చతుర్థంలో ఉన్నాడు కాబట్టి మీకు ముఖ్యంగా వాహన విషయంలో కానీ, ఇంటి విషయంలో కానీ, భూ సంబంధిత విషయాల్లో కానీ ఏదైనా సరే మీకు అనుకూలమైనటువంటి అవకాశం ఉందన్నమాట. అట్లాగే జూన్ 2 నుంచి అక్టోబర్ 31 వరకు బృహస్పతి అష్టమస్థాన సంచారం వలన, అష్టమస్థానంలో ఉండేటువంటి సంచారం వలన ఉన్నతాధికారులతో అనుకోకుండా సమస్యలు ఏర్పడుతూ ఉంటాయి. చాలా జాగ్రత్తగా ఉండాలి. అష్టమ గురువు అనేటువంటి వాడు, అష్టమంలో గురువు అయినా, సూర్యుడైనా, రాహు అయినా, కేతు అయినా, కుజుడైనా ఈ గ్రహాలు కొద్దిగా ఇబ్బంది కలిగిస్తూ ఉంటాయి. అగ్ని భయము, చోర భయము, రాజభయము ఏర్పడుట, కుటుంబంలో కొన్ని ఇబ్బంది కలిగి మనసుకు కష్టం కలిగించేటువంటి సంఘటనలు జరిగే అవకాశం కూడా ఉంటాయి. ఆ సమయంలో చేసేటువంటి ప్రతి పని కూడా తీవ్రమైన జాప్యం జరిగే అవకాశం ఉంది. అంటే జూన్ 1 నుంచి అక్టోబర్ 31 వరకు మాత్రం మీరు ఎటువంటి కార్యాలు చేపట్టకపోవడం మంచిది. ముఖ్యమైనటువంటి కార్యాలు ఉద్యోగ, వ్యాపార, విదేశయాన, అట్లాగే భూ సంబంధిత విషయాలు, వివాహ ప్రయత్నాలు ఏవి కూడా ఆ సమయంలో చేయకుండా ఉంటే బాగుంటుంది. ఎందుకంటే ఆ సమయంలో మానసిక ఒత్తిడి కూడా ఉండడం వలన చేసేటువంటి పనిని మనం పరిపూర్ణత్వం చేకూర్చలేం దానికి. అందువల్ల చేయకుండా ఉంటే మంచిది. అక్టోబర్ 31వ తేదీ నుంచి జనవరి 24వ తేదీ వరకు మరలా దేవగురువు అయినటువంటి బృహస్పతి భాగ్యస్థానంలో సంచారం చేస్తాడు కాబట్టి ఆ సమయంలో స్థిరాస్తి విషయంలో కానీ, చరాస్తి విషయంలో కానీ, మిగతా విషయాల్లో కూడా చక్కగా ఉంటుందని చెప్పవచ్చు. ఎందుకంటే ఆ సమయంలో భాగ్యంలో ఉన్న గురువు మంచి యోగాన్ని ఇస్తాడని చెప్పడంలో సందేహం లేదు. ఆ సమయంలో మీరు చేసేటువంటి విదేశాన ప్రయత్నాలు కూడా నెరవేరుతాయి. అట్లాగే చతుర్థ స్థానంలో ఉన్నటువంటి శని వలన, శని ఇంకా 2 సంవత్సరాలు, ఈ సంవత్సరమే కాదు రాబోయేటువంటి సంవత్సరంలో కూడా శని చతుర్థ స్థానంలో సంచారం చేస్తూ ఉంటాడు కాబట్టి తల్లి యొక్క ఆరోగ్య విషయంలో తగినటువంటి జాగ్రత్తలు ఎప్పటికప్పుడు తీసుకుంటూ ఉండాలి. అట్లాగే వాహనాల విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. అంటే మనం రోడ్డు మీద జాగ్రత్తగా వెళ్తున్నప్పటికీ కూడా ఎదుటి వ్యక్తులు వచ్చి మనకి ఇబ్బంది పెట్టే సంఘటనలు అనేకం చూసాం మనం. అందువల్ల చతుర్థ స్థానంలో ఉన్నటువంటి వారు తల్లి ఆరోగ్యము, అట్లాగే వాహన ప్రమాదములు, కుటుంబ విషయంలో చిక్కులు లేకుండా చూసుకోవాలి. బంధుమిత్రులతో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి సుమా. డిసెంబర్ 5వ తేదీ నుంచి రాహుకేతుల స్థితిని గమనించినట్లయితే చాలా, అంటే డిసెంబర్ 5 వరకు మాత్రము కొంత అన్నదమ్ములతో విరోధము, అన్నదమ్ముల మధ్య వైరము, తద్వారా వాళ్ళతో కావలసినటువంటి పనులేవి కూడా కాకపోవడము, వారు మీరు చేసేటువంటి పనులన్నీ కూడా వ్యతిరేకించడం అని జరుగుతూ ఉంటాయి. ఆ తర్వాత తదుపరి సంవత్సరం అకారణ కలహాలు, అంటే ఆ యొక్క రాహుకేతువుల యొక్క స్థితిని ఆలోచించినట్లయితే ద్వితీయంలో రాహువు, అష్టమంలో కేతువు,
అంటే ద్వితీయ రాహు వలన మన వాక్ అనేటువంటిది మనకు తెలియకుండానే ఎదుటి వారికి అపార్థం కలిగించేటట్టుగా మనం మాట్లాడుతూ ఉంటాం. అంటే వాళ్ళు అనుకుంటారు మనం అలా మాట్లాడము, కానీ వాళ్ళు అనుకొని భ్రమలో ఉండి మనతో కలహానికి వస్తూ ఉంటారనమాట. అట్లాగే వస్తు నష్టములు కూడా కొంత జరగవచ్చు. అష్టమ కేతువు కూడా అంత మంచివాడు కాదు. అష్టమ కేతువులో కూడా అష్టమ స్థానంలో ఏ గ్రహం ఉన్నప్పటికీ కూడా కొంత దోషాన్నే ఇస్తుంది, కానీ శుభ ఫలితాలు ఇవ్వదని జ్యోతిష్ శాస్త్రం చెప్తోంది. కాబట్టి ఏదైనా ఖరీదైన వస్తువులు కూడా పోకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. మాట అనేటువంటిది జిహ్వాగ్రే బాంధవాహ, జిహ్వ చివరిలోనే, నాలుగు చివరిలోనే బంధువులు ఉన్నారు, బంధనం కూడా ఉందని శాస్త్రం చెప్తోంది. కాబట్టి చాలా ఆ విషయంలో మాట్లాడే విషయంలో కూడా ఆచితూచి మాట్లాడుతూ ఉండాలి. వివాహం కానటువంటి వారికి ఈ సంవత్సరం జూన్ 1వ తారీఖు లోపల తప్పనిసరిగా వివాహ విషయంలో మంచి శుభవార్త వింటారు. తర్వాత మళ్ళీ అక్టోబర్ 31 నుంచి మళ్ళీ వివాహ ప్రయత్నాలన్నీ కూడా నెరవేరుతాయి. కాబట్టి జూన్ 1 నుంచి అక్టోబర్ 31 వరకు మాత్రం బ్యాడ్ టైం. ఆ టైంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలి. విద్యార్థులకి ఈ సంవత్సరం మధ్యస్థమైనటువంటి కాలము. కాబట్టి చాలా తీవ్రంగా శ్రమ పడితేనే మంచి ఫలితాలు పొందగలుగుతారు. వ్యవసాయ రంగంలో ఉన్న వారికి కూడా మధ్యస్థ ఫలితాలు. రాజకీయ నాయకులు తమ యొక్క పదవిని కాపాడుకోవడం కోసం అనేక రకాలుగా కష్టములు పడవలసి వస్తుంది. అంటే మీ పట్ల వ్యతిరేక భావంతో ఉన్నవారు, అధిష్టాన వర్గం వారికి మీ పైన ఫిర్యాదులు చేసి తద్వారా మీ పదవికి భంగం కలిగించే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి అది జరగకుండా జాగ్రత్తగా చూసుకోండి. కొంతమందికి గతంలో చేసినట్టు రుణములే కాకుండా మరికొంత రుణములు కూడా చేయవలసి వస్తుంది. గతంలో చేసినట్టు రుణములే కాకుండా కొత్త రుణములు కూడా చేయవలసి వస్తుంది. స్నేహితుల విషయంలో అత్యంత జాగరూకతో ఉండాలి. మీకు సంబంధించిన కొంతమంది చెడు స్నేహితులు దగ్గరకు వచ్చి మీ యొక్క ప్రయత్నాలన్నీ చెడగొట్టి మీ యొక్క కార్యాలన్నీ కూడా ఇబ్బంది పెట్టి దానివల్ల మిమ్మల్ని నష్టపరిచేటువంటి అవకాశం ఉంది. కాబట్టి స్నేహితుల విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించండి. చెడు స్నేహాలకు దూరంగా ఉండడం మంచిది. ఏదేమైనప్పటికీ కూడా ఈ రాశి వారికి సంవత్సరం మధ్యస్థమైన ఫలితాలే ఉంటాయి. ఒక వివాహ విషయంలో మాత్రం తప్పనిసరిగా వివాహం కానటువంటి యువతీ యువకులకి వివాహం కుదిరి చక్కటి సంబంధాలు దొరికేటువంటి అవకాశం కూడా ఉంది. మీరు సమాజంలో మీరు అత్యంత స్వార్థపరులుగా మిమ్మల్ని అందరూ అనుకుంటూ ఉంటారు. ఈ సంవత్సరం వీళ్ళు గతంలో అలాగా లేరు, ఈ సంవత్సరం మారిపోయినారు అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. అందువల్ల కాబట్టి వీళ్ళతో మీరు ప్రతి వారితో కూడా సమాజంలో మీ స్నేహితులు కావచ్చు, బంధువులు కావచ్చు, మిత్రులు కావచ్చు, ఆత్మీయులతో చాలా జాగ్రత్తగా ఉండండి. ఒక్కొక్కసారి ఆర్థిక పరమైనటువంటి సమస్యలు కూడా ఎదుర్కోవలసి వస్తూ ఉంటుంది. ఏదేమైనప్పటికీ కూడా ఈ సంవత్సరం మీరు ఒక 2 విషయాలు ముఖ్యంగా చెప్పాలి మీకు. ఏంటంటే జూన్ 1 నుంచి అక్టోబర్ 31 వరకు ఎటువంటి కార్యాలు చేపట్టద్దు. స్నేహితులతో చాలా జాగ్రత్తగా ఉండండి. విద్యార్థులు కూడా చెడు స్నేహాలకు దూరంగా ఉండకపోయినట్లయితే చదువు విషయంలో కొన్ని సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి మీరు నేను చెప్పినటువంటి ఇవన్నీ కూడా జాగ్రత్తగా విన్నారు. కాబట్టి ఇంకా ఇప్పుడు ఉత్తమమైన ఫలితాలు రావాలంటే నేనేం చెప్తానంటే, ఈశ్వరాలయంలో అంటే శివాలయంలో చండీ ప్రదక్షిణ చేయాలి. చండీ దేవత ప్రదక్షిణ అంటే ఈశ్వరాలయంలో ఉన్నటువంటి ఆ అయ్యగారిని అడిగితే వారు చెప్తారు, స్వామి ఎలా చేయాలని చెప్తారు. ఎందుకంటే ఒక్క చండీ ప్రదక్షిణ చేసినట్లయితే ఈశ్వరుడికి 30,000 ప్రదక్షిణాలు చేసినటువంటి పుణ్య ఫలితం వస్తుంది. ఇది మనకు చండీలో చెప్తున్నారు. కాబట్టి ఈ చండీ శివాలయంలో కేవలము మీరు చండీ ప్రదక్షిణ చేసి మీకు దగ్గరలో ఉన్నటువంటి రాఘవేంద్ర స్వామి వారి దేవాలయానికి కానీ లేదా దత్తాత్రేయ స్వామి వారి దేవాలయానికి కానీ వెళ్ళి అత్యుత్తమైన ఫలితాలు పొందవచ్చు. ఈ రాఘవేంద్ర స్వామి వారి దేవాలయంలో కానీ లేదంటే దత్తాత్రేయ స్వామి వారి దేవాలయంలో కానీ ప్రతినిత్యము కూడా 21 రోజులు 21 ప్రదక్షిణాలు చేయాలి మీరు. అట్లా చేసి ప్రతినిత్యం కూడా శనగలు ఉంటాయి కదా, అవి నీటిలో నానబెట్టేసి ఆ 21 రోజులు నానబెట్టేసి వాటిని నీరు రాత్రిపూట నానబెట్టేసి ఉదయాన్నే నీరు వంపేసి అవి తీసుకెళ్లి గోవుకు పెట్టినట్టయితే మరిన్ని అద్భుతమైన ఫలితాలు పొందగలుగుతారు. ఈ రాశి వారికి అదృష్ట వారం వచ్చేసి ఆదివారము, సోమవారము, మంగళవారము, గురువారము. అట్లాగే అదృష్ట దిశ వచ్చేసి తూర్పు, ఉత్తరము. అట్లాగే అదృష్ట వర్ణములు వచ్చేసి పసుపు, ఎరుపు, ఆరెంజ్ కలర్ ఉంటుంది. అంటే సూర్యోదయం అవుతున్న సమయంలో సూర్యబింబం ఎలా ఉంటుందో ఆ కలర్ కూడా మంచి అదృష్ట వర్ణం అని చెప్పొచ్చు. అదృష్ట దిశ వచ్చేసి తూర్పు, ఉత్తరము. అట్లాగే అదృష్ట రత్నములు వచ్చేసి ఈ రత్నములు ధరించేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకొని ధరించాలి. ఎందుకంటే ఈ రత్నములు అందరికీ అన్ని రత్నములు సరిపడవు. కాబట్టి మీ జాతకాలు ఒకసారి చూసుకొని
వ్యక్తిగతంగా జ్యోతిష్యులను సంప్రదించి పెట్టుకోవాలి. ర్యాండమ్ గా ఆలోచించినప్పుడు ఈ రాశి వారు కనకపుష్యరాగం ఈ వేలికి ధరించవచ్చు, అట్లాగే కెంపు అయినా ధరించవచ్చు. ఈ రెండిట్లో ఏదైనా ధరించి జ్యోతిష్య పండితుల యొక్క సూచన మేరకే వీటిని ధరించి అత్యుత్తమైన ఫలితాలు పొందుతారని చెప్పేసి ఆశిస్తున్నాను.